హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో తెలంగాణ ఈసెట్ గురించి అయితే చెప్తాను. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి అయితే చెప్తాను 2025కి సంబంధించింది. సో ఈ వీడియోలో మనం అసలు తెలంగాణ ఈసెట్ అంటే ఏంటి, ఈసెట్లో ఏమేమి కోర్సుల ద్వారా మన ఈసెట్ ద్వారా ఏ కోర్సుల్లో మనం అడ్మిషన్ పొందొచ్చు, అలానే వాటి ఎలిజిబిలిటీస్ ఏంటి, వాటి నోటిఫికేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, అలానే అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, అలానే అప్లికేషన్ ఫీ ఎంత, యూఆర్ అంటే యూఆర్ వాళ్ళకి ఎంత, ఓబీసీ వాళ్ళకి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది మెయిన్గా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. సో అంతకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో తెలంగాణ ఈసెట్ అంటే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఎవరైతే డిప్లొమా చేశారో లేదంటే బీఎస్సీ చేశారో వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లోకి వెళ్ళటం కానీ బీఫార్మసీలోకి వెళ్ళటం కానీ జరుగుతుందన్నమాట. సో అసలు అడ్మిషన్స్ దేంట్లోకి ఉంటాయో చూసుకుందాం. సో ఈసెట్ రాయటం ద్వారా మనం బీఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేకుంటే బీ ఫార్మసీ కానీ ఇందులోకి లాటరల్ ఎంట్రీ ద్వారా అయితే మనం అడ్మిషన్ పొందొచ్చు అనమాట. సో సెకండ్ ఇయర్ డైరెక్ట్గా డిప్లొమా చేసి సెకండ్ ఇయర్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. బీఈ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, అంటే మీరు కోరుకున్న సబ్జెక్ట్, అంటే మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిప్లొమా ఇన్ ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి వాటిల్లో జాయిన్ అయితే మీరైతే బీఈ కానీ, బీటెక్ కానీ మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట లాటరల్ ఎంట్రీ ద్వారా. సో అసలు ఈ సెట్కి సంబంధించిన అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాము. సో ఈ సెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి ఫర్ ఇంజనీరింగ్ అంటే బీటెక్లో కానీ బీఈలో కానీ జాయిన్ అవ్వడం, లాటరల్ ఎంట్రీ ద్వారా బీఈ కానీ బీటెక్లో జాయిన్ అవ్వడానికి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఈసీఈ కానీ, లేకుంటే ఆటోమొబైల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ ఇలా డిప్లొమా 3 years డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. అలానే బీఎస్సీలో మీరు బీఎస్సీ ద్వారా కూడా మీరు బీటెక్ చేయొచ్చు, బీఈ చేయొచ్చు. దీనికి కూడా మీరు సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ అవుతారు అనమాట బీఎస్సీ ద్వారా కూడా. సో బీఎస్సీలో ఖచ్చితంగా బీఎస్సీ వాళ్ళు కూడా ఈ సెట్ అయితే రాయొచ్చు. బీఎస్సీ వాళ్ళు ఈ సెట్ రాయాలంటే బీఎస్సీలో మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే మీరు చదివేసి ఉండాలన్నమాట. సో డిప్లొమా వాళ్ళైతే 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేయొచ్చు. అలానే బీఎస్సీ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే ఎలిజిబిలిటీ అవుతారనమాట ఈ సెట్కి. సో దీని మినిమం పర్సంటేజ్ వచ్చి మీకు డిప్లొమాలో కానీ బీఎస్సీలో కానీ మీకైతే 45% యూఆర్కి అయితే ఉండాలన్నమాట. సో యూఆర్ వాళ్ళకి అండర్గ్రాడ్ ఓసీ వాళ్ళకి 45% ఉంటే మీరైతే ఈ సెట్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో మ్యాక్సిమం మెంబర్స్కి 45% అనేది నార్మల్ విషయం అనమాట. సో ఇది ఇంజనీరింగ్కి సంబంధించి. అలానే బీ ఫార్మసీకి సంబంధించింది. ఈ సెట్ ద్వారా మనం బీ ఫార్మసీ కాలేజీల్లో కూడా సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో బీ ఫార్మసీలోకి అడ్మిషన్ పొందాలంటే మీరు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలన్నమాట. సో డిప్లొమా 3 years డిప్లొమా ఇన్ ఫార్మసీ చేస్తుంటే మీరు లాటరల్ ఎంట్రీ ద్వారా బీ ఫార్మసీ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు కూడా సేమ్ ఇంజనీరింగ్ వాళ్ళగానే మీరు కూడా ఈ సెట్ రాసేసి ఈ సెట్ అడ్మిషన్ పొంది మీకు 45% ఉండి ఈ సెట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో దాని ద్వారా మీరైతే బీ ఫార్మసీలో సెకండ్ ఇయర్గా లాటరల్ ఎంట్రీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూద్దాం. 2025 సంబంధించి ఐసెట్ నోటిఫికేషన్ February 25th అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో February 25th ఐసెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో February 25th ఐసెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు February 25th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయలేరు. సో అసలు అప్లికేషన్ డేట్ అయితే చూద్దాము. సో నోటిఫికేషన్ February 25th వచ్చినా కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది March 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. March 3rd నుంచి April 19th వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. March 3rd నుంచి April 19th 2025 వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఈ గ్యాప్లో అయితే మీరైతే మీ అప్లికేషన్ ఈ సెట్కి సంబంధించి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, అంటే ఓసీ కానీ బీసీ వాళ్ళకి కానీ 900 అయితే ఉందన్నమాట. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి అయితే 500 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఈ సెట్ వాళ్ళకి. అలానే ఎగ్జామ్ డేట్ ఈ సెట్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది 12th May అయితే ఉందన్నమాట. May 12వ తారీఖు అయితే ఈ సెట్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట.
సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే కోర్ సబ్జెక్ట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. మే 12 అంటే ఎక్కువ టైం కూడా లేదు, ఆల్మోస్ట్ 2 months మాత్రమే ఉంది. సో మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, వీడియో క్లాసులు యూట్యూబ్లో అయినా చూసుకోండి, లేకపోతే మంచి బుక్స్ అయితే కొనుక్కోండి. సో మంచి గైడెన్స్ అయితే తీసుకోండి ఈ సెట్ ద్వారా, ఎందుకంటే సీట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి లాటరల్ ఎంట్రీకి. సో మీకు ఎంత ఎక్కువ మార్కులు వస్తే అంత మంచి కాలేజ్ అయితే దొరుకుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మంచిగా సిలబస్ కంప్లీట్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, అలానే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, సిలబస్ కంప్లీట్ చేసుకోండి. సో ఎక్కువ మార్కులు వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే మంచి టాప్ కాలేజ్ వస్తుంది. సో టాప్ కాలేజ్లో మంచి కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే మంచి మార్కులు రావాలి. సో మాక్ టెస్ట్లు రాయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయండి. సో ఇదనమాట హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ సెట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.